నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో వైసీపీ ఇన్ఛార్జీల 4వ జాబితా. పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరి. ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటుపై చర్చలు. చంద్రబాబుతో సమావేశమైన జనసేనాని. జనసేనలోకి వెళ్లనున్న ముద్రగడ. స్వయంగా ఆహ్వానించనున్న పవన్. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి. పదవుల భర్తీపై హైకమాండ్ పెద్దలతో చర్చలు. ప్రాణహిత డిజైన్ మార్చి కాళేశ్వరం నిర్మించారు. విజిలెన్స్ విచారణ ప్రారంభమైందన్న ఉత్తమ్. ఇండియా కూటమి చైర్పర్సన్ గా ఖర్గే. త్వరలోనే అధికారిక ప్రకటన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వత్తుగుండ్ల కంసానపల్లి గ్రామాల మధ్య ఓ పొలంలో చిరుత మృతి చెందింది. 3 చిరుతలు పొలంలో తిరుగుతూ రైతులు కంటపడ్డాయి. వాటిలో ఓ పెద్ద చిరుతతో పాటు మరో చిన్న చిరుత గట్టు ప్రాంతానికి వెళ్లగా మరొక చిరుత పొలంలో నిదానంగా తిరుగుతూ కనిపించింది. ప్రజలు దగ్గరకు వెళ్లినా ఆ చిరుత తమకేమీ పట్టనట్లుగా ముందుకెళ్తూ కనిపించింది. దాంతో కొందరు యువకులు ఆ చిరుత దగ్గరికి వెళ్లి సెల్ఫీలు దిగారు. విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. నారాయణపేట నుంచి ఫారెస్ట్ అధికారులు చేరుకున్న కొద్దిసేపటికి చిరుత మృతి చెందటం గమనార్హం కాగా మృతికి గల కారణాలు పోస్టుమార్టం అనంతరం తెలుస్తాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వత్తుగుండ్ల కంసానపల్లి గ్రామాల మధ్య ఓ పొలంలో చిరుత మృతి చెందింది. 3 చిరుతలు పొలంలో తిరుగుతూ రైతులు కంటపడ్డాయి. వాటిలో ఓ పెద్ద చిరుతతో పాటు మరో చిన్న చిరుత గట్టు ప్రాంతానికి వెళ్లగా మరొక చిరుత పొలంలో నిదానంగా తిరుగుతూ కనిపించింది. ప్రజలు దగ్గరికి వెళ్లినా ఆ చిరుత తమకేమీ పట్టనట్లుగా ముందుకెళ్తూ కనిపించింది. దాంతో కొందరు యువకులు ఆ చిరుత దగ్గరకు వెళ్లి సెల్ఫీలు దిగారు. విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. నారాయణపేట నుంచి ఫారెస్ట్ అధికారులు చేరుకున్న కొద్దిసేపటికి చిరుత మృతి చెందడం గమనార్హం కాగా మృతికి గల కారణాలు పోస్టుమార్టం అనంతరం తెలుస్తాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటుపై కీలక చర్చలు జరపనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా సంక్రాంతి వేళ తన ఇంటికి పవన్ను ఆహ్వానించారు చంద్రబాబు. టీడీపీ అధినేత ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వచ్చారు జనసేనాని. ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటుపై కీలక చర్చలు జరపనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా సంక్రాంతి వేళ తన ఇంటికి పవన్ను ఆహ్వానించారు చంద్రబాబు. టీడీపీ అధినేత ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వచ్చారు జనసేనాని. ఇరువురు నేతల భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మాధురి, ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ని సాదరంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తన తనయుడు లోకేష్ బాబు సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ తో పాటు రాజకీయ వ్యవహారాలకు ఇన్ఛార్జ్ అయిన నాదెళ్ల మనోహర్ కూడా ఈ భేటీకి అయితే హాజరయ్యారు. సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఇద్దరు డిన్నర్ కు కలుసుకోవాలని, ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, ఏ సీట్లు ఎక్కడి నుంచి ఎలా పోటీ చేయాలి, రేపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే అధికార వైసీపీ చాలా వరకు సీట్లను డిసైడ్ చేసిన నేపథ్యంలో తెలుగుదేశం కూడా వీరిద్దరి పొత్తు ఆయా సీట్లపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా జాబితా అయితే విడుదల చేసేందుకు కసరత్తు అయితే ప్రారంభించారు. ఇందులో భాగంగా వీరిద్దరి సుదీర్ఘ చర్చలు అయితే సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మేనిఫెస్టో మీద కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు డిన్నరు, రేపు రాజధానిలోని మందడంలో భోగి మంటలలో కూడా వీళ్ళిద్దరు పాల్గొంటా ఉన్నారు. ఈ విధంగా ఉమ్మడిగా కార్యక్రమాలను కూడా నిర్వహించుకొని ఎన్నికల్లో ప్రచారానికి ఎక్కడెక్కడ సభల్లో ఎలా పాల్గొనాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ భేటీ అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. మాధురి, రవిచంద్ర, పవన్ వెంట ఇంకా ఏ నేతలు వెళ్లారు? పవన్ తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి నాదెళ్ల మనోహర్ కూడా పవన్ తో పాటు ఉన్నారు. ఇప్పటికే వారిద్దరు కూడా ఈ భేటీలో అయితే పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2-3 గంటలు వీరిద్దరి మధ్య చర్చలు సాగుతాయని అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం అర్థమవుతా ఉంది. వీరు డిన్నర్లు, అదేవిధంగా భవిష్యత్తు కార్యక్రమాలపై వీరిద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మాధురి, థ్యాంక్ యూ రవిచంద్ర. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.
వెల్కమ్ బ్యాక్. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ధాన్యరాశులు ఇంటికి చేరే పండుగ. ఇది పెద్దల మాట. కానీ యువత పిల్లల్లో మాత్రం సంక్రాంతి అంటే తొలుతగా గుర్తొచ్చేది పతంగులు. అదే గాలిపటాల పండుగ. అలాంటి పతంగులు వాటిని ఎగరవేసేందుకు వాడే మంజా తయారీకి హైదరాబాద్ పాతిబస్తీలోని ధూల్పేటకు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ వీటిని హ్యాండ్మేడ్గా తయారు చేస్తారు. విభిన్న డిజైన్లతో చూడముచ్చటగా ఉన్న పతంగులు మంచాలపై ఒక లుక్కేద్దాం రండి. ఇక 3 రోజుల పాటు జరిగే పండుగకు నెల ముందు నుంచే పతంగులకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండే ధూల్పేట్లోని పతంగుల దుకాణాల వద్ద సందడికి ప్రధాన కారణం. పతంగుల ఎగరవేతలో మంజాది అగ్రభాగం. అహ్మదాబాద్ నుంచి వచ్చే తెల్లని దారంకు మెత్తటి అన్నం ముద్దలో గాజు రజన్ వివిధ రకాల కలర్స్ కలిపి వాటికి అద్దుతారు. అన్ని దారం మంజాల తయారీకి వినియోగించే పద్ధతి ఒక్కటే అయినా అందులో కలిపే రంగులు, రసాయనాలు మాత్రమే వేరువేరంటారు తయారీదారులు. పేపర్ పతంగ్ తయారు నేను చేసిన మొత్తం పేపర్ పతంగ్ 1 పౌండ్ 1/2 పౌండ్ ఇంకా చిన్న పతంగ్ ఉన్నాయి. అదే పతంగ్ నేను తయారు చేసిన. ఇది మాంజా ఉన్నాయి, దారం మాంజా, మొత్తం దారం మాంజా ఉన్నాయి నా షాప్ మీద. దారం మాంజా ఇంకా చిన్న పిల్ల ప్లాస్టిక్ కవర్ పతంగ్ ఏమి ఉన్నాయి ఇక్కడికి కాన్పూర్ అహ్మదాబాద్ దగ్గరికి ఉన్నాయి. పేపర్ పతంగ్ మొత్తం ధూల్పేట్ పతంగ్ ఉన్నాయి. ప్లీజ్ దారం మాంజా తీసుకోపో. చైనా మాంజా బ్యాన్ చేయాలి. చైనా మాంజా మంచి లేవు, మంచికి లేవు, పక్షికి మంచి లేవు, ఎవరికి మంచి లేవు. చైనా మాంజా ప్లాస్టిక్ మాంజా ఉన్నాయి. గిరాక్ బాగానే ఉన్నా, గిరాక్ వచ్చిన మంచి రెస్పాన్స్ ఉన్నా, గిరాక్ బాగానే ఉన్నాయి. ఇప్పటికి 6 నెలల ముందు నుంచే ప్రిపరేషన్ ఉంటుంది. కాగితాలు, బొంగు కర్రలు, దారం ముడి సరుకును అహ్మదాబాద్ నుంచి కొనుగోలు చేస్తారు. కాగితాలను కట్ చేయటం మొదలుపెట్టి రంగులు అద్దటం నుంచి సన్నని బద్దలు అతికించడంతో పతంగుల పని పూర్తవుతుంది. ఇంటిల్లిపాది పనిచేస్తే ఒక్కో వ్యక్తి రోజుకి 100 నుంచి 150 పతంగులు తయారవుతాయి. అయితే మంజా తయారీ సమయంలో మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి. ఏమాత్రం ఏమరపాటు వహించినా చేతులు తెగే ప్రమాదం ఉంటుంది. రసాయనాలు నోటికి చేరితే అనారోగ్యం పాలు కావాల్సిందే. ఒక్కో చెరక్ నిండా మంజా అమ్మితే 100 నుంచి 200 రూపాయల వరకు లాభం ఉంటుందంటున్నారు. గుట్టుచప్పుడుగా అమ్మకాలు సాగిస్తున్న నిషేధిత చైనా మంజాలను అరికట్టాలని వ్యాపారులు కోరుతున్నారు. ₹500 వస్తాయి. ఒక డబ్బా గుంజాలి, 10 గుట్టలు గుంజితే ₹500 వస్తాయి. అందులోకెళ్ళి అందరికి పంచి మనం తినాలి. మాకు మిగిలితే ఏం లేదు, ఇక్కడికి అక్కడే అవుతుంది. ఇది చేయాలి అని మాది చేస్తున్నాం. ఇది మళ్ళా ముందకు లేక నడవాలి. నడుస్తే మాకు మంచిగా ఉంది. ముందుగా 6 నెలల అవతల తోటి చేస్తుండే, ఇప్పుడు 15 దినాలు ఉన్నాయి అయినాయి స్టార్ట్ చేసి. పతంగుల కొనుగోలులో డిస్కౌంట్లు కూడా తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. ఒకేసారి భారీగా కొనుగోలు చేసేందుకు నగర శివార్ల నుంచి ధూల్పేట్ షాపులకు వస్తుంటారు. గత ఏడాదితో పోల్చితే పతంగుల ధర 3 నుంచి 5 రూపాయలు పెరగ్గా మాంజాల ధరలు 15 నుంచి 20 రూపాయలు పెరిగాయంటుంది యువత. ఇక ఏడాది మార్కెట్లో దర్శనమిస్తున్న పతంగుల్లో ప్రత్యేక ఆకర్షణ రాజకీయ నాయకుల ఫోటోలు. మోడీ, మిషన్ చంద్రయాన్, న్యూయార్క్, ఇండిపెండెన్స్ డేలతో పతంగులు ఒక పక్క సందడి చేస్తుంటే కార్టూన్ కైట్స్, డోరెమాన్, చోటా భీమ్ పతంగులు చిన్నారులని కట్టిపడేస్తున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు అక్కడంతా పండుగ వాతావరణమే. ఇంకా చెప్పాలంటే భోగి నుంచి ఆ సంబరాలు మొదలవుతాయి. ప్రత్యేకించి భోగి మంటల కోసం ఆ గ్రామస్తులు తయారు చేసే దండ అంటే ఆ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఎంతో పేరు. ఇంతకీ ఆ దండ ఏంటి, దాని స్పెషాలిటీ ఏమిటి అంటారా? చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. చెప్పుకున్నదంతా ఈ గ్రామం గురించే. అవును, అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటేనే ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. ఇక్కడ ఏ గ్రామం చూసినా, ఏ వీధి చూసినా ప్రతి ఒక్కరి మనసుకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. సాధారణ రోజుల్లోనే చుట్టూ పచ్చని పొలాలు, పిల్ల కాలువలతో ఎంతో అందంగా కనిపించే ఇక్కడి ఊర్లు పెద్ద పండుగగా చెప్పే సంక్రాంతి వేళ ఇక చెప్పేదేముంది, ఆ కలే వేరు. తెలుగు
రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అందులోనూ కోనసీమ జిల్లాలో ఇక చెప్పేదేముంది. అయితే వీటన్నిటికి మించి అనిపించేలా ఒక ప్రత్యేకతతో ఇక్కడ భోగి జరుపుకుంటారు గుమ్మిలేరు గ్రామస్తులు. సాధారణంగా భోగి రోజు ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పనికిరాని ఇతర సామాగ్రిని మంటల్లో కాల్చేస్తారు. చిన్నారులైతే ఆవు పేడతో పిడకలు తయారు చేసి వాటిని మంటల్లో వేసి సంబరపడతారు. కానీ గుమ్మిలేరులో మాత్రం అలా కాదు. ఇక్కడ తయారు చేసే భోగి దండ అలా ఎలా ఉండదు మరి. ఈ సంక్రాంతి మాకు ఎంతో ఆనందకరమండి. అందరికీ కూడా ఆహ్వానించి రమ్మంటాం. అందరూ వచ్చి గోగి పండుగ చూస్తారు. మేము గోగి మంటలో ఈ దండ ఊరేగింపుతో వెళ్ళి అందరం కూడా ఆ గోగి మంటలో ఆ దండ వేస్తామండి. మా వాళ్ళు బంధువులందరూ కూడా బంధుమిత్రులందరూ కూడా చూడడానికి వస్తారండి. మేము ఎంతో చాలా బాగా చేసుకుంటామండి. అయ్యాక సున్నుండ్లు కూడా ప్రసాదంగా ఇస్తామండి అందరికీ. మా పిల్లలకి ఈ ఆచారం తెలవడం లేదని మేము అందరం కూడా ఇది ఆ పిల్లలకి ఆదర్శంగా తీసుకుని మేము పిల్లలకి చూపించడానికి ఈ చేస్తున్నామండి. మరి ఇక్కడ కనిపిస్తున్నట్లుగా ఇంత పెద్ద దండ ఎలా తయారు చేస్తారు, ఎన్ని రోజులు పడుతుంది అంటారా? ఆగండి, అక్కడికే వస్తున్నా. సంక్రాంతి వేళ వచ్చే భోగి పండుగ కోసం 2 నెలల ముందు నుంచే సిద్ధమవుతారు ఇక్కడ వాళ్ళు. గోశాల నుంచి పెద్ద ఎత్తున ఆవు పేడను తీసుకువచ్చి ఒక దగ్గర వేసి పిడకల తయారీ ప్రారంభిస్తారు. సుమారు 120 మంది మహిళలు, 50 మంది చిన్నారులు కలిసి దండ తయారీలో నిమగ్నమవుతారు. మహిళలు తమ ఇళ్లలో పనులన్నీ పూర్తి చేసిన తరువాత గ్రామ కూడలి వద్దకు చేరుకుంటారు. అప్పటికే మగవారు సిద్ధం చేసిన ఆవు పేడను చిన్న చిన్న పిడకలుగా తయారు చేస్తారు. వాటిని గోడల మీద కొడతారు. అయితే అవి ఎండిపోయిన తర్వాత వాటిని తీసి దండగా కూర్చే బాధ్యత మాత్రం చిన్నారులదే. ప్రతి సంవత్సరం మగవాళ్ళు ఆవు పేడ పోగు చేసి తీసుకొస్తారండి. ఆవు పేడతో భోగి పిడకలు చేస్తారండి ఆడవాళ్ళంతా కలిసి. ఆ భోగి పిడకలో భోగి మంట వేయడం మూలగా పొగ అది పీల్చడం మూలగా ఆరోగ్యంగా ఉంటారని అందరూ భోగి మంట వేస్తారండి. పెద్ద ఊరేగింపుగా జరుగుతుందండి ఈ భోగిదండ. చూడడానికి కూడా చాలా జనం వస్తారండి. చుట్టుపక్కల పెద్ద వాళ్ళది కూడా వస్తారండి. చుట్టుపక్కల నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వస్తారండి. భోగి మంట వేసిన తర్వాత సున్నుండలు ప్రసాదంగా ఇస్తారు. ఏడాది కూడా డిసెంబర్లో భారీ దండ తయారు చేయడం ప్రారంభించారు. అలా చేస్తూ వెళ్ళగా చివరికి 600 అడుగులతో ఇటీవలే దాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఓ రైస్ మిల్లులో దండను భద్రపరిచారు. భోగి వేళ ఆ దండను తీసి ఊరంతా తిప్పుతూ ఊరేగిస్తారు. అమ్మవారి గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. అనంతరం ఊరు మధ్యలో ఏర్పాటు చేసిన భోగి మంటలో ఈ భారీ దండను వేసి చలి కాచుకుంటారు. కార్యక్రమంలో పాల్గొని ఈ భోగిదండ కార్యక్రమం విజయవంతం చేయాలని అందరూ కూడా బంధువుల సమేతంగా వచ్చి దీన్ని విజయవంతం చేస్తామండి. ఇప్పుడు ప్రతి ఏటా వస్తామండి. 5 సంవత్సరాల పాటు జరుగుతుందండి ఇది. ఫస్ట్ సంవత్సరం అయితే 2 కిలోమీటర్లు వేసామండి. దాని తర్వాత 1.5 కిలోమీటర్న్నర అలా వేసుకుంటూ వస్తున్నామండి. ఇది ఎప్పుడు కూడా జరిగిద్దండి. ఇది చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కూడా ఈ భోగిదాన్ని పాల్గొని యాత్రలో పాల్గొని విజయవంతం చేసి చాలా సంతోషపడి భోగిమండ అంతా బాగా జరిగి పిల్లలు పెద్దలు కూడా బాగా చెప్పుకుంటారండి. ప్రతి ఏటా జరుగుతుందండి ఇది. ఇంత స్పెషల్ గా చేస్తారు కాబట్టి సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడెక్కడో స్థిరపడని ఈ గ్రామ ప్రజలు తప్పకుండా ఇక్కడికి వస్తారు. అంతేకాదు ఈ విశేషాన్ని తిలకించేందుకు ఇతర గ్రామాల నుంచే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి సైతం ప్రజలు వచ్చి భోగి సంబరాల్లో సంతోషంగా పాల్గొంటారు. ఏడాదికి సరిపడ ఆనందాన్ని గుండెల నిండా పదిలం చేసుకుంటారు. వారిద్దరి మధ్య అక్కడే స్నేహం చిగురించింది. బాల్యం గంతులు వేసింది. చదువులమ్మ ఒడిలో అంతా అక్షరాలు నేర్చుకున్నారు. పెరిగి పెద్దవాళ్లయ్యారు. తలా దిక్కుకు వెళ్లి స్థిరపడ్డారు. సంక్రాంతి పండుగ వేళ ఇప్పుడంతా ఒకచోట చేరి ఆనాటి తీపి గుర్తులు జ్ఞాపకం చేసుకున్నారు. సరదాగా ఆప్యాయతలు, అనురాగాలు పంచుకున్నారు ఆ మిత్రులు. సంక్రాంతి వేళ ఈ ఊరిలో స్నేహబంధం వెల్లివిరిసింది. నిజమే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ చిన్న గ్రామం మోరి. ఇదిగో ఇప్పుడు చెప్పుకునేది అంతా వీరి గురించే. స్థానికంగా ఉన్న శ్రీమతి జాన సుబ్బమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ పాఠశాలలో 1979-84 మధ్యకాలంలో 6వ తరగతి నుంచి 10 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు వీళ్లంతా.
10 పూర్తయిన తర్వాత ఏళ్ల తరబడి ఉన్నత విద్య, ఉద్యోగాలు, ఉపాధి అంటూ దూరంగా ఉన్న వీళ్లంతా సంక్రాంతి సందర్భంగా ఇలా ఒక్కచోట చేరారు. నాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చెప్పుకోవడం నాకైతే ఇష్టం లేదు. ఒక్కసారి మీరు అందరూ చెప్తే నేను గుర్తున్నాను కదా చూస్తా. ఒక్కసారి ప్లీజ్ పిలండి, అందరూ పిలండి. ఓకే, అందుకే నాకు ఆ ట్రిప్ సరస్వతి నన్ను మీరు ఎవరు మర్చిపోలేదని మర్చిపోరని అన్నపూర్ణ. అందుకు నా పేరైతే నేను చెప్పను. నేనైతే ఇక్కడ శ్రీగోరపల్లిలోనే ఉంటాను, దగ్గరలోనే, మీకు అందరికీ అందుబాటులో. మీరెవ్వరు అందరికీ అదే దారి, ఎవరు ఎప్పుడైనా నన్ను కలుసుకోవచ్చు. నాకైతే 2 పిల్లలు, పాప బాబు. పాపకు మ్యారేజ్ చేశాను, బాబు జాబ్ చేస్తున్నాడు. అది నా పరిచయం. గడిపి ఎక్కువ వస్తుంది. ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి సంగతులన్నీ చెప్పుకున్నారు. తమ వయసును మర్చిపోయి అల్లరి చేశారు. నా పేరు కాసిటి మాసరమ్మ. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత గ్రూప్ క్రియేట్ చేసి జాయిన్ అవుతామన్నారు. జాయిన్ అయ్యాను. తర్వాత నాకు టీమ్ లీడర్గా నన్ను ఎంచుకున్నారు. ముందు May 14th కూడా ఒక ఈవెంట్ చేశారు. చేసినప్పుడు అందరం కూడా పాల్గొని అందరం చాలా సక్సెస్ఫుల్గా ఆ ఈవెంట్ని చేసుకున్నాము. ఇప్పుడు బయట గల్ఫ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మరలా కలవాలి, పెట్టాలి అని అంటే మరలా అరేంజ్ చేశారు. ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తాము. కూడా చదువుకున్నాను కానీ ఫ్రెండ్స్ని ఎవరిని కలవలేకపోయాను. వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసి ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశారు. ఆత్మీయ కలయికకి పరిష్కారానికి నేను కొన్ని కారణాల వల్ల నా బాధని వచ్చారు. కానీ ఎప్పటికైనా మళ్ళీ అలాంటి ఆత్మీయ కలయిక గ్రూప్ ఫోటోలో నేను ఉండాలి అనే బలమైన కోరిక నాకు అలా ఉంటుంది. నా కోరిక నా ఫ్రెండ్స్ అందరూ నా కోసం మళ్ళీ ఇలా పెట్టడం చాలా ఆనందంగా. ఈ మధ్య ఇంట్లోకి 8:45 వస్తున్నారు. ఎందుకంటే 8:15 వచ్చి గేట్ పైన బండి మీద కూర్చొని. అంతేనా, తోటివారితో కలిసి చిన్న పిల్లల్లా మారిపోయారు. ఆడారు, పాడారు. తమకు తోచిన వచ్చిన డాన్సులు వేసి తమ స్నేహితుల్ని ఆనందభరితులయ్యేలా చేశారు. ఇంకా చెప్పాలంటే ఈ స్నేహితులంతా కొన్ని గంటల పాటు చుట్టుపక్కల ప్రపంచాన్ని మర్చిపోయి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జనసభ స్కూల్ 2 యూనియన్ జరగడం చాలా ఆనందంగా ఉంది మా అందరికీ. 40 సంవత్సరాల తర్వాత నిజంగా ఇంత ఎలా అవుతుంది, ఎంతనో గ్యాదర్ చేయడం కొంచెం ప్రయాసంతో కూడిందైనా సరే ఈ ఆర్గనైజర్స్ అంతా దీనికి చాలా కృషి చేసి దీన్ని విజయవంతం చేయడానికి చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. ఫస్ట్ శ్రీనివాసరావు. ఇదే సందర్భంలో తమలో ఉన్న కవులు, కళాకారులకు సన్మానాలు చేశారు. ఉన్నంతలోనే గొప్పగా తమ వారిని గౌరవించుకున్నారు. మొత్తంగా సంక్రాంతి పండుగ పుణ్యమా అంటూ ఇన్నాళ్లకు తామంతా కలిశామని ఎంతో గర్వంగా చెప్పుకుంటూ సంతోషపడ్డారు ఆ స్నేహితులు. సంక్రాంతి వేళ ఈ ఊరు
సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ హవాకు చెక్ పెట్టాలని భావిస్తున్న ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. విపక్షాల కూటమి అయిన ఇండియా చైర్పర్సన్గా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేసింది. కూటమిలోని సభ్యులంతా వర్చువల్గా సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయటం, కన్వీనర్ నియామకం సహా పలు కీలక అంశాలపై సభ్యులు చర్చించారు. భాగస్వామ్య పక్షాల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాల పరిష్కారంపైన మంతనాలు జరిపారు. సమావేశం మొదలైన తరువాత కూటమి అధినేత ఎవరన్న దానిపై సభ్యులంతా తీవ్రంగా చర్చించారు. మొదట ఈ విషయంలో బీహార్ ముఖ్యమంత్రి పేరు బలంగా వినిపించినా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎవరైనా బాధ్యతలు చేపడితే బాగుంటుందని ఈ సమావేశంలో స్వయంగా నితీషే కోరినట్లు ప్రచారం సాగుతుంది. దీంతో అందరూ కలిసి చైర్పర్సన్గా మల్లికార్జున ఖర్గేని ఎంపిక చేశారు. అదే సమయంలో కూటమి కన్వీనర్గా నితీష్ కుమార్ పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అయితే వీరి ఎంపికపై ఇండియా కూటమి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.